హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 67. ఏమండి, పెళ్ళి అయితే జరిగిపోయింది. మిగతావి మనం ఒకసారి పంతులు గారిని పిలిపించి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది అంటూ లక్ష్మి గారు చెప్పడంతో, నేను ఆల్రెడీ ఫోన్ చేశాను, ఒక గంటలో వస్తానన్నారు అన్నారు ప్రకాష్ గారు. ఇక చెప్పినట్టే ఒక గంటకి ఇంటికి వచ్చారు పంతులు గారు. నమస్కారం పంతులు గారు అంటూ ప్రకాష్ గారు లక్ష్మి గారు ఇద్దరు పంతులు గారిని లోపలికి పిలిచారు. నమస్కారం అమ్మా, చెప్పండి, పిలిచారు అన్నారు ఆయన వినయంగా. అది అనుకోని పరిస్థితుల్లో నా చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయికి అబ్బాయికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి అనుకుంటున్నాము. అలాగే వాళ్ళ కార్యానికి కూడా ముహూర్తం పెట్టించాలి అనుకుంటున్నాము. అందుకే మిమ్మల్ని పిలిపించాము అన్నారు ప్రకాష్ గారు. అలాగే ప్రకాష్ గారు, నేను చూసి చెప్తాను అంటూ అక్కడే కూర్చుని పంచాంగం ఓపెన్ చేసి ఆర్య ఇంకా స్నిగ్ధాల నక్షత్రాలను బట్టి ముహూర్తాలు చూస్తూ ఉన్నారు. పావుగంటకి ప్రకాష్ గారు, ఇంకొక 2 రోజుల్లో ఏకాదశి శనివారం దివ్యమైన రోజు, స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు మీరు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకోండి. ఆ తర్వాత కార్యానికి కూడా అదే రోజు రాత్రి 7:49 ముహూర్తం దివ్యంగా ఉంది అన్నారు ఆయన. అలాగే పంతులు గారు, అయితే ఆ రోజు ఉదయాన్నే మీరు రావాలి అన్నారు లక్ష్మి గారు. తప్పకుండా అమ్మ, నేనే దగ్గరుండి వ్రతం జరిపిస్తాను అంటూ మాట్లాడి ప్రకాష్ గారు ఇచ్చిన సంభావన పుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మ స్నిగ్ధ, ఈ 2 రోజులు నువ్వు సియా రూమ్లో అడ్జస్ట్ అవుతలి అన్నారు లక్ష్మి గారు. అలాగే అత్తయ్య అంది స్నిగ్ధ. ఇక యశ్వంత్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే ప్రకాష్ గారు కూడా కొంచెం పని ఉంది అని బయటికి వెళ్ళిపోయారు. రిషి ఇంటికి వచ్చి తనని తీసుకుని వెళ్తాను అని చెప్పడంతో ఇక భర్త వచ్చే వరకు అక్కడే తన కోసం ఎదురు చూస్తూ ఉంది మాయా. ఆర్య శౌర్య తమ రూమ్స్లోకి వెళ్ళిపోతే స్నిగ్ధ అక్కడే అందరితో కూర్చొని ఉంది. తను కొంచెం మొహమాట పడుతుంది అని అర్థం చేసుకున్న లక్ష్మి గారు తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ నిజంగా అంత ప్రేమగా మాట్లాడుతుంటే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా అక్క మిమ్మల్ని అమ్మ అని పిలుస్తుంటే ఎందుకో అనుకున్నాను, కానీ నిజంగా మీరు కోడలికి కూడా కూతురి ప్రేమని పంచుతున్నారత్తయ్య అంది స్నిగ్ధ. అయ్యో పిచ్చి పిల్ల, నాకు మాయా సియా ఎంతో నువ్వు మిథున కూడా అంతే అన్నారు ఆవిడ నవ్వుతూ. ఇక కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత జర్నీ చేయడం వల్ల అలసిపోవటంతో లక్ష్మి గారు రూమ్లోకి వెళ్ళిపోతే మాయా సియా మిథున స్నిగ్ధ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక కొంచెం సేపు వాళ్ళు కూడా మాట్లాడుకున్న తర్వాత సాయంత్రం దాటుతూ ఉండగా అప్పుడు ఇంటికి వచ్చాడు రిషి ఇంకా యశ్వంత్. రిషి ఎవరో తెలియక తన అక్క వైపు చూస్తే, తను రిషి అన్నయ్య, మన ఇంటి అల్లుడు, మాయ వాళ్ళ హస్బెండ్ అండ్ యశ్వంత్ గారికి బెస్ట్ ఫ్రెండ్ కూడా అని పరిచయం చేసింది మిథున. హాయ్ స్నిగ్ధ పలకరించాడు రిషి నవ్వుతూ. హాయ్ అన్నయ్య అంటూ నవ్వుతూ తిరిగి పలకరించింది స్నిగ్ధ కూడా. యశ్వంత్ భార్య వైపు చూసి చిన్న నవ్వు నవ్వితే మొహం పక్కకి తిప్పేసుకుంది మిథున. అబ్బో, కొంప తీసి అలిగిందా ఏంటి? సర్లే, తర్వాత చూద్దాం దీని అలకలు అనుకొని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయాడు యశ్వంత్ ఫ్రెష్ అవ్వడానికి. ఇక భర్త వచ్చిన తర్వాత తల్లికి అలాగే అక్కకి వదినలకి చెప్పేసి భర్తతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయింది మాయా. సియా పెద్దనా లేదంటే మాయా పెద్ద అడిగింది స్నిగ్ధ డౌట్గా. ఇద్దరికి 3 minutes తేడా, అలాగే మీ ఆయనకి అలాగే శౌర్య అన్నయ్యకి కూడా 5 minutes తేడా అంది సియా. నాకు శౌర్య గారు ఆర్య ట్విన్స్ అని తెలుసు, కానీ నువ్వు మాయా కూడా ట్విన్స్ అని తెలీదు అంది స్నిగ్ధ. మేమిద్దరం కూడా ట్విన్స్ చెప్పింది సియా. యశ్వంత్ పిలవడంతో భర్తని తిట్టుకుంటూనే
అక్కడి నుంచి తప్పగా గది దగ్గరికి వెళ్ళింది మిథున. ఏంటమ్మాయి గారు అలిగినట్టు ఉన్నారు? అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అలగకుండా నువ్వు చేసిన పనికి డాన్స్ చేయాలా హ్యాపీగా? నువ్వు నన్ను తిట్టావు. నేను నీతో మాట్లాడను అంది మిథున మొహం పక్కకి తిప్పుకుంటూ. ఏంటే నాతో మాట్లాడవా? అంటూ భార్య నడుము చుట్టూ చెయ్యి వేసి తనని తన మీదకి లాక్కుని చెప్పు మాట్లాడవా? అడిగాడు యశ్వంత్. మాట్లాడను. అస్సలంటే అస్సలు మాట్లాడను. ఏం చేసుకుంటావో చేసుకో అంది మిథున. దొరికావే. ఏం చేసుకుంటే అది చేసుకో అన్నావు కదా. ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు అనకూడదు అంటూ భార్యని మంచం మీదకి తోసి తన మీదకి చేరిపోయాడు యశ్వంత్. ఓయ్ ఏం చేస్తున్నావు? అడిగింది మిథున భయంగా. మా ఆవిడ గారే నాకు పర్మిషన్ ఇచ్చారు ఏం చేసుకుంటావో చేసుకో అని. అంత పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఇలా సైలెంట్గా ఉంటే అస్సలు బాగోదు. అందుకే ఇంకొక 2 గంటల తర్వాత మొదలవ్వాల్సిన ప్రోగ్రాం ఇప్పుడే మొదలవుతుంది. అబ్బా! అరే యశ్వంత్, ఈరోజు ఇంకొక 2 గంటలు ఎక్కువ టైం దొరికిందిరా నీ పెళ్ళాంతో గడపడానికి అనుకుంటూ భుజం తట్టుకుంటూ భార్య వైపు చూసి కన్ను కొట్టాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు సైలెంట్గా పక్కకి తప్పుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంది మిథున బెదిరిస్తూ. ఏంటమ్మాయి గారు బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులేవి మా దగ్గర చెల్లవులేండి. మూసుకొని నాతో మాట్లాడతావా? లేదంటే ఇప్పుడు నేను నా పని మొదలు పెడితే ఎప్పుడు ఆపుతానో నీకు తెలుసు. ఈలోపు అమ్మ నాన్న ఎవ్వరు పిలిచినా మనం బయటికి వెళ్ళమన్నమాట. తర్వాత రేపు సియా ఏడిపించింది, నా చెల్లి ఏడిపించింది అని వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తే అస్సలు బాగోదు. సో ఏమంటారు? నాకైతే నువ్వు నాతో మాట్లాడకపోవడమే బెటర్ అనిపిస్తుంది. బయటకి పొంగి కనిపిస్తున్న ఈత పరువాల మీద ఒక లవ్ బైట్ ఇస్తూ చెప్పాడు అంటూ తీయగా ములిగింది మిథున. ఏంటే ఇలా మోన్స్తోనే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? మర్యాదగా డెసిషన్ ఏంటో చెప్పు. నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నా అన్నాడు యశ్వంత్. మాట్లాడతాను బాబు మాట్లాడతాను. నువ్వు అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు అంది మిథున. ఆ మాటకి నవ్వుకుంటూ ఒక ముద్దివ్వు పూర్తిగా వదిలేస్తా, నువ్వు కిందకి వెళ్ళిపోవచ్చు. అంత సీన్ లేదు, ఇక్కడ కొరికావు కదా అంటూ తన ఎద మీద చూపిస్తూ. అందుకే ముద్దు క్యాన్సిల్ అంది మిథున. అది దాని కోటా సెపరేట్, దీని కోటా సెపరేట్. ఇప్పుడు నాకు ముద్దిస్తే గానీ నువ్వు బయటకు వెళ్ళలేవు, అది గుర్తుపెట్టుకో అన్నాడు యశ్వంత్. రోజు రోజుకి మరీ మాన్స్టర్ లాగా తయారవుతున్నావు. ఇలా అయితే కష్టం చెప్తున్నా అంది మిథున. ఆహా అవునా, నిజంగానా? అయితే మరి అమ్మాయి గారు అంటూ 2 క్షణాలు ఆగి తన పెదాల మీద బొటని వేలితో నిమురుతూ నాకు సరెండర్ అవుతారా అవరా అడిగాడు యశ్వంత్. అప్పుడే కింద నుంచి లక్ష్మి గారు పిలవటంతో అమ్మ పిలుస్తుంది వదులు, కిందకి వెళ్ళాలి అంది మిథున. అస్సలు వదలను. నాకు నా ముద్దు కావాలి, ఇస్తావా ఇవ్వవా అడిగాడు యశ్వంత్ భార్యని ఏడిపిస్తూ. ఇస్తాను, ఇప్పుడు ఇవ్వలేను. నైట్కి ఈ ముద్దుకి ఇంకొక ముద్దు కలిపి 2 ముద్దులు ఇస్తా అంది మిథున భర్తతో డీల్ మాట్లాడుతూ. ఇవ్వకపోతే అడిగాడు యశ్వంత్ అమాయకంగా ఫేస్ పెడుతూ. అబ్బబ్బా ఎంత అమాయకంగా ఫేస్ పెడుతున్నాడో, ఎవరైనా చూస్తే అమాయకపు చక్రవర్తి అనుకుంటారు అంది మిథున భర్త వైపు చూస్తూ. ఇదిగో నువ్వు నన్ను ఏదో అంటున్నావు, సో నేను నా ముద్దుని ఇప్పుడే తీసుకుంటా. ఏమో మళ్ళీ నైట్ అయిన తర్వాత నన్ను బోల్తా కొట్టించినా కొట్టిస్తావు అన్నాడు యశ్వంత్. ఆ మాటకి భర్త వైపు చూస్తూ నేను నిన్ను బోల్తా కొట్టించడం, ఒకవేళ నేను నిన్ను బోల్తా కొట్టిద్దాము అనుకున్నా నువ్వు ముందు పడాలి కదా బాబు. నీతో అంత ఈజీ కాదు అని నాకు తెలుసు, అందుకే వదులు, అమ్మ పిలుస్తుంది వెళ్ళాలి అంటూ చెప్పడంతో అక్కడి నుంచి భార్యని వదలటంతో వెంటనే అక్కడి నుంచి బయటికి పరుగు తీసింది. రాక్షసి, లేదంటే నా మీద అలుగుతుందా, ఇప్పుడుంటుంది అమ్మాయి గారికి అనుకుంటూ నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళిపోయాడు యశ్వంత్ కూడా. ఇక మిథున కిందకి రాగానే ప్రకాష్ గారు తెచ్చిన స్వీట్ బాక్స్ కోడలి చేతికి ఇచ్చారు. థ్యాంక్ యూ నాన్న అంటూ నవ్వుతూ ప్రకాష్ గారి వైపు చూస్తూ చెప్పింది మిథున. థ్యాంక్స్ చెప్తావా నాకు? ఇలా అయితే నీకు ఇంకెప్పుడు ఏమీ తీసుకొని రాను అన్నారు ఆయన పెద్ద కోడలి వైపు చూస్తూ. అయ్యయ్యో అయితే నా థ్యాంక్స్ నేను వెనక్కి తీసేసుకుంటా
అంటూ నవ్వుతూ చెప్పడంతో ఆయన కూడా నవ్వుతూ ప్రేమగా కోడలి నుదుటిన ముద్దు పెట్టుకొని తన తల నిమురుతూ ఉన్నారు. స్నిగ్ధ వాళ్ళని చూస్తూ, మా నాన్న అక్కకి కన్న తండ్రి. కానీ ఎప్పుడూ అక్కతో ఇంత ప్రేమగా ఉండేదే లేదు. కానీ మావయ్య గారు అక్కని సొంత కూతురులాగా చూసుకుంటున్నారు. నిజంగా ఈ ఇంటికి రావడం నా అదృష్టం అనుకోవాలి. ఆర్య నా లైఫ్‌లోకి రావటం నిజంగా నేనేదో జన్మలో చేసుకున్న పుణ్యమే అనుకుంటూ భర్త వైపు ప్రేమగా చూసింది 2 నిమిషాలు. ఇక రాత్రి భోజనాలయిపోయిన తర్వాత, అమ్మా స్నిగ్ధ, సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యే వరకు నువ్వు, ఆర్య విడివిడిగా ఉండాలి. సో, అంతవరకు నువ్వు సియా రూమ్‌లోనే ఉండు తల్లి అన్నారు లక్ష్మి గారు. అలాగే అత్తయ్య అంటూ అక్కడి నుంచి సియా దగ్గరికి వెళ్ళిపోయింది. ఆర్య, శౌర్య ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయాక, ప్రకాష్ గారు పెద్ద కొడుకు వైపు చూస్తూ, నాన్న యశ్వంత్, ఈ పెళ్ళి మంచి నిర్ణయమే అంటావా? నాకెందుకో భయంగా ఉందిరా. మిథున, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఎందుకంటే నాకు ప్రభావతి రెడ్డిల స్వభావం తెలిసిన దగ్గర నుంచి అసలు ఏమీ అర్థం కావట్లేదు. అందుకే నాకు కొంచెం భయంగా ఉంది తల్లి అన్నారు ప్రకాష్ గారు భయంగా. నాన్న, ఆ విషయంలో మీరు కంగారు పడడానికి లేదు. స్నిగ్ధ పూర్తిగా మారిపోయింది. తను ఇదివరకులా లేదు. ఇదివరకు మీరన్నట్టు పొగరుగా ఉండేది. కానీ ఇప్పుడు తనలో ఆ పొగరు లేదు. నేనంతా తెలుసుకున్న తర్వాతే వాళ్ళని యాక్సెప్ట్ చేశాను. మీరు కూడా ఇంకెక్కువగా ఆలోచించకండి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే అంతకంటే మనకి ఇంకేం కావాలి? అన్నాడు యశ్వంత్ తండ్రి వైపు చూస్తూ. నువ్వేదైనా నిర్ణయం తీసుకుంటే అది మంచిదే అని నాకు తెలుసు నాన్న. అందుకే తిరుగులేదు అని నేను అనుకుంటాను. అందుకే నువ్వు వాళ్ళ పెళ్ళి యాక్సెప్ట్ చెయ్యు అమ్మా అని ఫోన్లో చెప్పగానే వెంటనే యాక్సెప్ట్ చేసేసాను అన్నారు లక్ష్మి గారు. ఇక కొంచెం సేపు నలుగురు మాట్లాడుకున్న తర్వాత లక్ష్మి గారు, ప్రకాష్ గారు తమ రూమ్‌లోకి వెళ్ళిపోతే భార్యని 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు యశ్వంత్. ఏం చేస్తున్నావు? ఇది హాల్, మన రూమ్ కాదు అంటూ భర్త చేతుల్లో గింజుకుంటూ ఉంది మిథున. ఎవరూ లేరులేవే ఇప్పుడు అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అబ్బా! యష్, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? సియా, శౌర్య ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు. ఇలాంటి టైంలో మనం ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళలో లేనిపోని ఆలోచనలు క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందా నీకు? అంటూ చెప్పడంతో నవ్వుకుంటూ భార్యని ఎత్తుకొని ఫాస్ట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. హమ్మయ్య! మన రూమ్‌లోకొచ్చేసాం. మేడం, ఇక మనం ఏం చేసుకున్నా అడిగేవాళ్ళు లేరు కానీ చాలా సేపయిపోయింది అమ్మాయి గారి అలకల్లో. సో, ఇప్పుడు ఇంకా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. అయినా తట్టుకోలేను నేను అంటూ భార్య పెదాలు ముద్దాడుతూ తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు. అలా ఒకరిలో ఒకరు ఎన్నిసార్లు కలిసిపోయారో తెలియదు కానీ ఎప్పుడో తెల్లవారుజాము 3 దాటిన తర్వాత అప్పుడు బాగా నిద్ర రావటంతో నిద్రకి ఉపక్రమిస్తారు ఇద్దరు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.